హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ క్యాల్గరీలో కుంపటి. మీరెవ్వరూ టైటిల్ చూసి కంగారు పడొద్దు. ఏమీ కాలేదు మా కంట్రీలో. జస్ట్ ఒక చిన్న ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చింది మా అందరికీ. ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చిన వెంటనే ఇక్కడ సో మాకేమైందంటే థర్స్డే మార్నింగ్ మా అందరి ఫోన్లకి ఇక్కడ ఎవరెవరి ఫోన్స్ ఉంటే అందరికీ కూడా గవర్నమెంట్ ఒక ఎమర్జెన్సీ అలర్ట్ పంపిస్తుంది. అది ఎట్లా మోగుతుంది అంటే ఇట్లా మనకి అంబులెన్స్ ఎలా మోగుతుంది అలా మోగుతుంది మన ఫోన్స్ అని. పొద్దున్నే 6:30కి ఏమైందంటే నేను మా హస్బెండ్ అమ్మమ్మ మేమేం చేసాము, మేమేం పోయి లాక్ చేయలేదని చాలా. సో మాకు వెంటనే అలర్ట్ ఏంటంటే సిటీలో ఒక స్కేర్సిటీ ఆఫ్ వాటర్ వచ్చింది, ఒక బ్రేక్ డౌన్ ఆఫ్ ఒక పైప్ లైన్ బ్రేక్ డౌన్ అయ్యింది. సో రోడ్స్ అన్నీ ఫ్లడ్డెడ్ అయిపోయి విత్ డ్రింకింగ్ వాటర్తో ఫ్లడ్ అయిపోయి సో వాటర్ స్కేర్సిటీ వచ్చేసింది అన్నమాట బాగా. సో వీళ్ళు ఇలా ఎమర్జెన్సీ అలర్ట్ పంపించిన వెంటనే ఇక్కడ పీపుల్ అందరూ కూడా వెంటనే రెస్పాండ్ అవుతారండి, చాలా బాగా రెస్పాండ్ అవుతారు. సో వెంటనే వాటర్ యూసేజ్ అనేది ఆటోమేటిక్గా రిడక్షన్ చేస్తారు. సో అలా ఏం చేశారంటే ఒక 25% ఆఫ్ యూసేజ్ ఆఫ్ వాటర్ని వీళ్ళు రెడ్యూస్ చేశారు. సో ఇక్కడ గవర్నమెంట్ కూడా ఒక నోటీస్లా పంపించింది అనమాట. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేశారు. సో దాంట్లో ఎట్లా చెప్పినారంటే ఇప్పుడు సపోజ్ లైక్ మనం అవుట్డోర్ గార్డెనింగ్ కానీ నీ వాటర్ ఎక్కువ కన్సంప్షన్ అయ్యే పార్క్స్ కానీ లేకపోతే స్విమ్మింగ్ పూల్స్ కానీ అవన్నీ కూడా క్లోజ్ చేసి ఉంచమన్నారా అంటిల్ ద ఫర్దర్ నోటీసెస్ లైక్ డిక్లేర్ చేసేంత వరకు కూడా. అలా ఇక్కడ ఉన్న మేము అట్లా ఒక జూకి వెళ్దామా అనుకున్నాం. అక్కడ కూడా కొన్ని వాటర్ రిలేటెడ్ యాక్టివిటీస్, కొన్ని పార్క్స్లో వాటర్ రిలేటెడ్ యాక్టివిటీస్ అవన్నీ కంప్లీట్గా క్లోజ్ చేశారు. ఫర్దర్ నోటీస్ వచ్చి గవర్నమెంట్ నుంచి మళ్ళీ నోటీస్ వచ్చి యూజువల్గా రన్ చేసేయచ్చు అన్నంత వరకు కూడా ఇవన్నీ క్లోజ్ చేసే ఉంచుతారంట. సో వీఆర్ ఈవెన్ బీన్ రెస్పాన్సిబుల్ కదా, ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం కూడా ఒక స్టెప్ లైక్ కొన్ని మనము వాటర్ అనేది కన్జంప్షన్ రిడక్షన్ చేసుకుంటే అది ఓవరాల్గా చాలా హెల్ప్ అవుతుంది కదా. సో సో అలా మన కాంట్రిబ్యూషన్ మనం ఇద్దామండి. జస్ట్ చిన్న మన అవసరాలు ఇప్పుడు వాషింగ్ మిషన్ వన్ వీక్ ఒకసారి అలా వేసుకొని మన కాంట్రిబ్యూషన్ మనం ఇచ్చి లెట్స్ సేవ్ ద వాటర్.